హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై, ముఖ్యంగా ఏళ్లుగా పేరుకుపోయిన ఆర్థిక బకాయిల చెల్లింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒక స్పష్టమైన కార్యాచరణ రూట్ మ్యాప్ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ జేఏసీ నేతల నూతన చైర్మన్ ఆలపర్తి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో త్వరలోనే జేఏసీ సమావేశం జరగనుందని, ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని ఆయన హెచ్చరించారు. గురువారం గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో జరిగిన మీడియా సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నూతన చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం విద్యాసాగర్ మాట్లాడారు. డిప్యూటీ సెక్రటరీ జనరల్గా డివి రమణ ఎన్నికయ్యారు. ఈ పదవిని అలంకారప్రాయంగా కాకుండా ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నానని విద్యాసాగర్ అన్నారు. తన ఎన్నికకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ఏపీటీఎఫ్, ఏపీయూటీఎఫ్, ఏపీఎస్ఆర్టీసీ, ఎస్టీయు, పీఆర్టీయు, పెన్షనర్ల సంఘం, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, సిపిఎస్ ఉద్యోగుల సంఘం, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం, ఇంజనీర్ల సంఘంతో సహా అన్ని సోదర సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఐక్యతతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాడతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, అందుకే ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా తెలిపామని విద్యాసాగర్ గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తానని ఆశించామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు సుమారుగా 27,000 కోట్ల బకాయిలు పెట్టింది. ఈ నూతన ప్రభుత్వం గత సంవత్సర కాలంగా 7,500 కోట్లు చెల్లించినప్పటికీ ఇంకా భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పటికే 3 డీఏలు రావాల్సి ఉండగా జూలైలో 4వ డీఏ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగుల పరిస్థితిని దయనీయంగా మార్చింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఏడాది కాలం ఓపిక పట్టామని, కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రావటం లేదని విమర్శించారు. ప్రధాన డిమాండ్లు పరిష్కారం ఎప్పుడు? ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే నూతన పీఆర్సీ కమిషన్ను నియమించాలి. పెండింగ్లో ఉన్న 3 డీఏలను వెంటనే మంజూరు చేయాలి. పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బిల్లులను తక్షణమే చెల్లించాలి. పెన్షనర్లకు గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని పూడ్చేలాగా క్వాంటమ్ పెన్షన్ విధానంలో మార్పులు తేవాలి. ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగుల నుంచి పన్నులు వసూలు చేస్తున్న నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాలకు జమ చేసేలాగా పటిష్టమైన విధానం తీసుకురావాలి. ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వంలో ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అయితే మెయిన్ డిమాండ్లు అయితే ఉన్నాయి. ఇతర కీలక సమస్యలు ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ మరికొన్ని ముఖ్యమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఓపీఎస్ పునరుద్ధరణ, 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. 2014కు ముందు నియమితులైన దాదాపు 7,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రక్రియను కొనసాగించాలి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలలో పారదర్శకత పాటించాలి మరియు వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. సహకార గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలి. కరోనా సమయంలో మరణించిన పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు కూడా కారుణ్య నియామకాలను క్రమపద్ధతిలో చేపట్టాలి. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించకపోతే ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ప్రత్యామ్నాయ కార్యాచరణకు సిద్ధపడాల్సి వస్తుందని నేతలు హెచ్చరించారు. ఈ నెలలోనే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారని, ఆ సమావేశంలో తమ సమస్యల సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి డివి రమణ మరియు ఇతర సోదర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్.